రాజధాని లేని రాష్ట్రం గోస ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకు ఆంధ్రప్రదేశే చక్కటి ఉదాహరణ. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు అవకాశం కల్పించిన చంద్రబాబు అమరావతి అంటూ వెళ్ళిపోయారు. అయితే అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలను ప్రారంభించేశారు చంద్రబాబు. అవి నిర్మాణ దశలో ఉన్నప్పుడే 2019లో ఎన్నికలు రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం కూడా చకచక జరిగిపోయాయి. అయితే జగన్ సీఎం అయ్యాక ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారు. 3 రాజధానులు అంటూ తెగ హడావిడి చేసేశారు. ఒక్క ఇటుక పేర్చలేకపోయినా 5 ఏళ్ల పాటు 3 రాజధానులు అంటూ హడావిడి చేశారు. రాష్ట్రంలో రాజధాని అన్నదే లేకుండా పోవడంతో అభివృద్ధి పడకేసింది. పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురాలేకపోవడంతో లక్షలాది మంది నిరుద్యోగులు పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్ళిపోయారు. మరి 5 ఏళ్లలో జగన్ అమరావతిని అణగదొక్కితే కూటమి సర్కార్ దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దబోతోందా? మరి ఈ 5 ఏళ్లలో పవన్, చంద్రబాబు అమరావతి విషయంలో అనుకున్నది సాధిస్తారా? ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కేంద్ర బిందువుగా ఉండే నగరమే రాజధాని నగరం. దేశంలో అయినా, ప్రపంచంలో అయినా, లేదంటే వేరే ఇతర రాష్ట్రాల్లో అయినా రాజధాని నగరానికి ఉండే ప్రాధాన్యతే వేరు. ఎందుకంటే ఆయా రాష్ట్రాలకు లేదంటే దేశాలకు రాజధాని నగరమే తలమానికంగా, ముఖచిత్రంగా ఉంటుంది. అభివృద్ధి అన్నది 4 దిశలా విస్తరించినా సరే రాజధానికి ఉండే ప్రాముఖ్యత వేరు. ఎందుకంటే అదొక ఐకానిక్ సిటీగా ఉంటుంది కాబట్టి. ఉదాహరణకు హైదరాబాద్ని తీసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలకు హైదరాబాదే ప్రస్తుతానికి అత్యధిక ఉద్యోగాలను గాని, ఉపాధిని కానీ కల్పించే ఏకైక నగరంగా ఉంది. కారణం హైదరాబాద్ సిటీలోని అనేక పరిశ్రమలు, సంస్థలు కొలువై ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం గాని, ఫార్మా రంగం గాని, సినిమా రంగం గాని, లేదంటే వేరే ఏ ఇతర రంగాలైనా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న నగరం భాగ్యనగరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం పాటు రాజధానిగా ఉన్న హైదరాబాద్ను నాడు చంద్రబాబు అనేక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి దిశగా బీజం వేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. హైటెక్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. వందలాది సాఫ్ట్వేర్ ప్రముఖ కంపెనీలన్నీ హైదరాబాదులో కొలువు తీరడంతో నగరంలో అంతకు ముందున్న పరిస్థితులకు భిన్నంగా అభివృద్ధికి బీజం పడింది. సాఫ్ట్వేర్ పరిశ్రమలకు అనుబంధ పరిశ్రమలు, అదేవిధంగా హోటల్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్, పబ్బులు, ఇలా ఒకదానికిపై ఒకటి ఆధారపడి అనేక రంగాలు హైదరాబాదులో విస్తరించి నగర అభివృద్ధికి కారణమయ్యాయి. అంతేకాకుండా ఇతర వేరే ప్రైవేట్ సంస్థలు కూడా హైదరాబాదులో కొలువు తీరడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అనువుగా మారి అభివృద్ధి దిశలో పయనించింది. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు నగరం ఉన్నా నాడు చంద్రబాబు అమరావతికి మకాం మార్చేశారు. అయితే అమరావతిని అభివృద్ధి చేయాలని అక్కడ నిర్మాణాలు చేపట్టారు. అంతేకాదు కంపెనీలను, పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించాలని సింగపూర్ లాంటి సంస్థలతో మాట్లాడి అందుకు అడుగులు వేశారు చంద్రబాబు. అయితే రాజధాని నిర్మాణం సాగుతున్న క్రమంలో 2019 ఎన్నికలు రావడం, అప్పుడు జగన్ గెలవడం, జగన్ సీఎం అయిన తర్వాత అమరావతి నిర్మాణం ఆగిపోవడం, 3 రాజధానులను నాటి వైసీపీ సర్కార్ తెరమీదకు తీసుకురావడంతో గత 5 ఏళ్లలో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. మూడు చోట్ల రాజధాని అని ప్రకటించిన జగన్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు. ఒక్క ఇటుక కూడా పేర్చలేకపోయారు. దీంతో మీ రాజధాని ఏది అని అడిగితే ఏపీ వాసులు తలదించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఏపీలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం, అభివృద్ధి చెందుతున్న తిరుపతి, కర్నూలు లాంటి నగరాలు, ఇంకోవైపు రాష్ట్రానికి మధ్యలో ఉన్న విజయవాడ, గుంటూరు సిటీలు, ఇలా రాష్ట్రంలో పెద్ద నగరాలు ఉన్నప్పటికీ చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. జగన్ దాన్ని నిర్వీర్యం చేశారు. అయితే చంద్రబాబు మళ్లీ సీఎం అవ్వడం, కూటమి అధికారంలోకి రావడంతో రాజధానిగా మళ్లీ అమరావతిని ప్రకటించి చంద్రబాబు అక్కడి నిర్మాణాలను పునః ప్రారంభించారు.
రాజధాని నిర్మాణం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయితే రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవు. వస్తున్న రెవెన్యూ మొత్తం జీతాలకు, పెన్షన్లకు, సంక్షేమ పథకాలకి చాలని పరిస్థితి. ఇప్పుడు మళ్లీ రాజధాని నిర్మాణం అంటే దానికి చాలా ఖర్చవుతుంది. వందల వేల కోట్లలో ఆ డబ్బులు ఎలా సమకూర్చుకుంటారు అన్నదే తేలాల్సి ఉంది. అయితే ఏపీ కలల రాజధాని అమరావతికి నిధులు అడ్డంకులు దాదాపు తొలగిపోయాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అటు రుణం రూపంలో కొంత, ఇటు బడ్జెట్ కేటాయింపులు మరికొంత, బాండ్లు విక్రయించడం ద్వారా ఇంకొంత సొమ్మును సమీకరించుకునేందుకు సర్కారు ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్నీ సమకూరేందుకు మార్గం రెడీ అయింది. అమరావతి పూర్తి స్థాయి నిర్మాణానికి 1,00,000 కోట్ల వరకు కావాల్సి ఉంది. అయితే ఈ మొత్తాన్ని 2 దశలుగా విభజించారు. తొలి దశలో 50,000 కోట్లను, మలి దశలో మిగిలిన మొత్తాన్ని సమకూర్చుకుని రాజధానిని పూర్తి చేయాలన్నది ప్రస్తుత ప్రణాళిక. దీని ప్రకారమే చంద్రబాబు సర్కార్ అడుగులు వేసింది. కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్లను ప్రకటించారు. ఇది అప్పు రూపంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇవ్వనున్నారు. దీనిలోనూ 1,400 కోట్ల వరకు కేంద్రం భరించనుంది. మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. సో మొత్తంగా 15,000 కోట్లు రానున్నాయి. ఇక తాజాగా ప్రకటించిన స్వల్పకాలిక బడ్జెట్లో 3,445 కోట్ల రూపాయలను ప్రకటించారు. ఇవి రాష్ట్ర సొమ్ములు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం నుంచి కేటాయించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా హడ్కో సంస్థ నుంచి మరో 12,000 కోట్ల రూపాయలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. హడ్కో కూడా ఇస్తానని చెప్పింది. అంటే మొత్తంగా 30,000 కోట్లకు పైగానే సొమ్ములొచ్చేందుకు మార్గం సుగమమైంది. ఇవి కాకుండా రాజధాని బాండ్లను విక్రయించడం ద్వారా, హ్యాపీ నెస్ట్ భవనాలను విక్రయించడం ద్వారా 23,000 కోట్లను సమీకరించనున్నారు. అంటే మొత్తం తొలి దశలో ప్రతిపాదించిన 50,000 కోట్ల రూపాయలు సమీకరించుకునేందుకు చంద్రబాబు సర్కార్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. అయితే ఇవన్నీ ఒక్కసారిగా కాకుండా విడతల వారీగా పనులు పూర్తి కాగానే వచ్చేస్తాయి. ఎలా చూసుకున్నా అమరావతి నిర్మాణానికి 50,000 కోట్ల రూపాయలు సమకూరనున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో అమరావతిని పట్టించుకోకపోవడంతో ఇక్కడ తుమ్మ పిచ్చి చెట్లు పెరిగిపోయాయి. అడవిని తలపించింది. దీనిని క్లియర్ చేసేందుకే 38 కోట్ల రూపాయలను సర్కారు గతంలోనే కేటాయించింది. పనులు కూడా పూర్తవుతున్నాయి. నేడో రేపో జంగిల్ క్లియరెన్స్ పూర్తవుతుంది. అనంతరం రాష్ట్ర సర్కార్ బడ్జెట్లో కేటాయించిన 3,445 కోట్లతో పనులు ప్రాథమికంగా ప్రారంభించనుంది. గత 2 రోజులుగా ఢిల్లీలో వరల్డ్ బ్యాంక్, ఏడీబీ, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖతో ఆంధ్రప్రదేశ్ అధికారులు సిఆర్డీఏ జరుపుతున్న చర్చలు సఫలమయ్యాయి. వైసీపీ హయాంలో అమరావతిలో నిర్మాణాలు నిలుపుదల చేయగా కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంతో ప్రజల్లోనూ ఇప్పుడు అమరావతిపై చర్చ జరుగుతోంది. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. వాటిని పూర్తి చేయడంతో పాటు కొత్త నిర్మాణాలను ప్రారంభించేందుకు సిఆర్డీఏ సిద్ధమవుతోంది. రాజధానిలోని రహదారులు, వరద నివారణ కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణం, రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి పనులకు సిఆర్డీఏ సుమారు 50,000 కోట్లతో అంచనాలు సిద్ధం చేసింది. కౌలు చెల్లింపునకు బడ్జెట్లో కేటాయింపులు చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులను వేరే అవసరాలకు మళ్లించి అమరావతి అభివృద్ధికి మోకాలడ్డింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రాజధాని గ్రామాల్లో చేపడుతున్న మౌలిక వసతుల పనులకు బడ్జెట్లో 32 కోట్లు కేటాయించడం వల్ల ఇక ప్రగతి పరుగులు పెట్టనుంది. ఏ రాష్ట్రానికైనా రాజధాని అనేది తప్పనిసరి. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ కూడా తప్పనిసరిగా జరగాలి. అప్పుడే ఆ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లు లెక్క. జగన్ సర్కార్ ఆ దిశగా కనీసం అడుగులు కూడా వేయలేకపోయింది. 3 రాజధానుల పేరు చెప్పి ఒక్క ఇటుకను కూడా పేర్చలేకపోయారు. మరి కూటమి ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లనుంది? సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ 2 కళ్ళుగా చేసుకుని ఏ మేరకు పరిపాలన సాగిస్తారు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను ఆపేందుకు పెట్టుబడులు, పరిశ్రమలు ఏ మేరకు తీసుకురాగలరు?
3 రాజధానుల పేరిట వైసీపీ గతంలో ఎంతగా హల్చల్ చేసిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇక నాడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అయితే విశాఖ నుండి పరిపాలన మొదలెట్టేస్తాం అని తెగ హడావిడి చేసేశారు. విశాఖకు వైసీపీ ప్రాధాన్యత ఇస్తే అమరావతిని మొదటి నుండి టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తూ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే 3 రాజధానులుంటాయి, అలాగే కూటమి గెలిస్తే అమరావతిని రాజధానిగా ముందుకు తీసుకెళ్లడం ఖాయం అనే వాదన కూడా వినిపించింది. అయితే వైసీపీ 3 రాజధానుల పేర్లు చెప్పి కనీసం ఒక్క ఇటుకు కూడా వేయకపోవడంతో కూటమికే ప్రజలు పట్టం కట్టారు. మరి ప్రజల నమ్మకాన్ని కూటమి సర్కార్ ఏ మేరకు నిలబెట్టుకోనుంది? ఈ 5 ఏళ్లలో ఏ మేరకు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయగలరు? పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాటను కాదనే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం లేదు. 2014 రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రానికి అమరావతిని రాజధాని నగరంగా ప్రకటించారు చంద్రబాబు. నిజానికి భౌగోళికంగా అమరావతి అనే నగరం ఎక్కడా లేదు. అదొక ఊహాజనిత నగరం. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కలల నగరం. అనేక పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి ఆ నగరాన్ని అభివృద్ధి చేసి ఏపీకి ఒక రాజధాని కల్పించాలన్నది బాబు ఉద్దేశం. అయితే జగన్ రాకతో దానికి బ్రేక్ పడింది. అమరావతి నిర్మాణం ఆగిపోయింది. జగన్ ప్రభుత్వం మీద 5 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేశారు అమరావతి రైతులు. ఎట్టకేలకు ఈసారి మళ్లీ కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతి రైతులు ఆనందంగా ఉన్నారు. మళ్లీ రాజధాని నిర్మాణం వేగవంతం అవుతుందని, తమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని వారంతా సంబరపడిపోతున్నారు. ఇలా ఎంతో మంది రాజధానిని మళ్లీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే నిర్మించగలరు అనే నమ్మకంతో ఉన్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం అమరావతికి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోక ముందు నుంచి పవన్ కళ్యాణ్ అమరావతికి మద్దతు ప్రకటించారు. అమరావతి రైతులకు భరోసా కల్పించారు. ఒక్క వైసీపీ తప్ప మిగతా అందరూ అమరావతి రాజధాని పట్ల సుముఖంగానే ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే వందల వేల కోట్లతో కూడుకున్న పని. పవన్ కళ్యాణ్, చంద్రబాబు అడిగితే కేంద్రం కాదనే పరిస్థితి లేదు. గతంలో రాష్ట్ర అభివృద్ధికి జగన్ అడిగినా కేంద్రం నిధులు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కేంద్రంలో తెలుగుదేశం, జనసేన ఎంపీలు కీలకంగా ఉన్నారు. ఎన్డీఏ సర్కార్ నడుస్తోంది అంటే అందుకు కారణం ఏపీ ఎంపీలే. రాజధాని నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏ మేరకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మున్ముందు ఇంకా ఏ స్థాయిలో నిధులు రాబట్టగలుగుతారో చూడాల్సి ఉంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి, రాష్ట్రంలో ఆర్థిక కార్యక్రమాలు పెంచడానికి, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి మనమందరం కూడా ఉండే అవకాశాలన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టే పరిస్థితి వస్తుంది. అసలు సంపద లేకపోతే అప్పులు చేసి అరాకొర సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది శాశ్వతం కాదు. అదే ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. దానికోసం ముందుకు పోతున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కేంద్రానికి, కేంద్ర పెద్దలకు చాలా దగ్గరి వ్యక్తి. పవన్ కళ్యాణ్ అన్నా కూడా మోడీకి కానీ, బీజేపీ పెద్దలకు కానీ అంతే ఇంట్రెస్ట్. ఎందుకంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఏపీలో పొత్తులో ఉన్నప్పుడే తెలుగుదేశాన్ని కూడా ఎన్డీఏలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ శత విధాలు ప్రయత్నించారు. తొలుత బీజేపీ పెద్దలు పవన్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. అయితే ఎలాగోలా కేంద్రాన్ని ఒప్పించారు పవన్. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తే ఏపీ ఎంపీలే ఎన్డీఏ సర్కార్ రావడానికి కారణమైంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలో చేర్చడం వలన మూడోసారి మోడీ ప్రధానమంత్రి అయ్యారు. మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇదంతా పవన్ కళ్యాణ్ చలువే అని, పవన్ కళ్యాణ్ ముందుచూపు వలనే వరుసగా మూడోసారి దేశంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ పెద్దలు పవన్ కు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కు కేంద్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ తరుణంలో పవన్ ఏదడిగినా కేంద్రం కాదనే పరిస్థితి లేదు.
ఇప్పుడు ఏపీకి రాజధాని ఏది అనే ప్రశ్నకు అమరావతి అని టక్కున చెప్పగలుగుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ స్పష్టత ఇవ్వడమే కాకుండా అమరావతి నిర్మాణ పనులకు చకచకా ఏర్పాట్లు పూర్తి చేశారు. జగన్ హయాంలో రాజధాని ప్రాంతాన్ని, దానిలో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న భవనాలను, రోడ్లను పాడుబెట్టడం వలన 24,000 ఎకరాలలో దట్టంగా తుప్పలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. వాటిని తొలగించడానికి ప్రభుత్వం 36 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏకధాటిగా 4 నెలలు వందలాది మంది కార్మికులు యంత్రాలతో వాటన్నింటినీ తొలగించారు. ఇప్పుడు రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ నెల నుంచి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి 2027లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కనుక అదే డెడ్లైన్గా భావించి యుద్ధ ప్రాతిపదికన అమరావతి నిర్మాణ పనులు జరిగే అవకాశం ఉంటుంది. కనుక 2027లోగా రాజధాని అమరావతికి రూపురేఖలు తీసుకురావాల్సి ఉంటుంది. అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు, ఐటీ కంపెనీలు వగైరా కూడా తరలి రావడం తథ్యం. ఒకవైపు రాజధాని నిర్మిస్తూనే ఇంకోవైపు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించాల్సి ఉంది. అప్పుడే మిగతా జిల్లా ప్రజల్లో కూడా అసంతృప్తి రగలకుండా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ we are thanking Honorable Prime Minister for sanctioning railway line to Amaravati. As on today, Vijayawada Guntur is covered. It is going on the other side of the city. Now with this connectivity, Amaravati is connected to all other cities in the country, all capitals. Either Chennai or Hyderabad or Bangalore or Kolkata and various cities or various capitals, it is going to connect. ఏపీని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ఒక్క చంద్రబాబు, పవన్ మీదనే కాకుండా రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై కూడా ఉంది. ఆ దిశగా వారు కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. విభజన తర్వాత దెబ్బతిన్న స్టేట్ను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. మోదీ 3వ ప్రధాని అయ్యారంటే అందుకు కారణం ఏపీ ప్రజలే. మరి మోదీ ఏపీ ప్రజల రుణం తీర్చుకుంటారా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో పర్యటించిన సందర్భంగా మోడీ రాష్ట్రానికి పలు వాగ్దానాలు చేశారు. అయితే ఆ తర్వాత వాటిపై సీతకన్నే వేశారు. ఈ హామీని పూర్తిగా అమలు చేయలేదు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ ఇలా ఈ విషయాన్ని తీసుకున్న ఏపీకి సహకారం అందించే విషయంలో అప్పటి మోడీ సర్కార్ ముందుకు రాలేదు. అప్పట్లో మోడీ సర్కార్ తీరు వల్లే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చింది అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అప్పట్లోనే పలుమార్లు స్పష్టత ఇచ్చారు. మోడీ సర్కార్ విధానాలతో కాదు, ఏపీ ప్రయోజనాల పట్ల ఆ ప్రభుత్వ తీరుతోనే తమ పేచీ అని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. కేంద్రం ఏపీకి ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి. ఇప్పటికే ఏపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులు మంజూరు చేసింది కేంద్రం. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణానికి, అమరావతి రాజధానికి నిధులనిస్తోంది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో కేంద్రం నుండి పెద్దగా సాయం అందని సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా ఉన్న జనసేన, టీడీపీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తగిన నిధులను రాబట్టుకోగలవా? విభజన హామీలలో ఒకటైన రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏ మేరకు సాయం అందిస్తుంది? 5.5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలు పవన్, చంద్రబాబు ఏ మేరకు నెరవేర్చగలరు అన్నది తేలాల్సి ఉంది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.